హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతోంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ వాళ్ల తల్లిదండ్రులకి 25 బర్త్డే మ్యారేజ్ డేనైతే చక్కగా జరిపించేస్తుంది ఇందు. అక్కడికి వచ్చిన వాళ్లందరూ కూడా ఇందుని రాజ్కి పెళ్లి చేయబోతే పెళ్లి చేస్తే బావుంటుంది, చూడముచ్చటైన జంట అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మరొక వైపు రాజ్ తల్లిదండ్రులిద్దరూ కూడా రాజ్ గురించి చాలా పాజిటివ్గా చెప్తారు. తను చిన్నప్పటినుంచి తన తమ్ముడు కోసం చదువు కూడా వదిలేసి తన తమ్ముడికి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమన్నాడు. నా కొడుకు రాజ్ చాలా తెలివైనవాడు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. రాజ్ లక్కీ కలిసి ఇక చికెన్ మిగలలేదు, అందరికీ సరిపోయింది, మనం చక్కగా చికెన్ మళ్ళా తినాలంటే చదివింపుల ప్రోగ్రాం స్టార్ట్ చేయాలరా మామా అని చెప్పి ఇక ఒక బుక్కుని తీసుకునొచ్చి ఇక వచ్చి భోజనం చేసుకుని వెళ్లేవాళ్ల దగ్గర చదివింపులో తీసుకోపోతూ ఉంటాడు రాజైతే. ఇక ఇందు ఒక్కసారిగా చూసి గట్టిగా అరుస్తుంది. ఇక వచ్చిన వాళ్లని చక్కగా పంపించేస్తుంది. అందరూ కూడా వచ్చి చక్కగా ఆశీర్వదించి ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక చాలా కోపంతో ఇందు, అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఈ వాళ్లతో నీకేం పని ఏంటి? భోజనానికి పిలిచి చదివింపుల పేరుతో వాళ్ల దగ్గర డబ్బులు నొక్కేయాలనుకుంటారా? నీ గురించి నీ తండ్రి ఎంత గొప్పగా చెప్పాడు, ఇప్పుడే ఇంతలోనే ఇంత ఘోరంగా బిహేవ్ చేయాలా? అయినా ఆఫ్టర్ ఆల్ చికెన్ కోసం మీరిద్దరూ ఎందుకలా అల్లాడిపోతున్నారు అనగానే, అవునమ్మా, నువ్వంటే కోటీశ్వరిరాలివి, మాకెప్పుడూ తింటే తప్ప ఎప్పటికో చికెన్ రాదు అని చెప్పి అంటాడు లక్కీ అయితే. ఏంటేంటి, నీకు నీ ఫ్రెండ్కి తిండే ముఖ్యమైందా? అయినా అందరికీ భోజనాలు పెట్టి మనకు లేకపోయినా పర్వాలేదు కానీ మనకు కూడా ఉండేలాగే చేయడమే ఈ ఇందు స్పెషాలిటీ అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి ఇక బౌల్లో ఉన్న చికెన్ని చూపిస్తుంది. ఒక్కసారిగా రాజ్ అలాగే లక్కీ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. ఇది సరిపోతుందా, ఇంకా మీకు కావాలా అని చెప్పి అనగానే, లేదు లేదు, నువ్విలా ముందుగానే దాచిపెడతామని మాకు తెలియదు అని చెప్పి ఇద్దరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందర్నీ కూడా కూర్చోపెట్టి నేనే వడ్డిస్తాను అని చెప్పి రాజ్ వాళ్ల తల్లిదండ్రులకి, రాజ్కి, లక్కీకి, ఇక నందుకి అందరికీ కూడా కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటే అక్కడే ఉన్నవాళ్ల నాన్నగారు, అమ్మ నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా అందరితో పాటు భోజనం చేయని చెప్పి ఇక అందరూ కూడా సరదాగా భోజనం చేస్తారు. ఇక రాజ్ వాళ్ల తల్లిదండ్రులిద్దరూ కూడా ఇందుని చూసి చాలా మనసులో మురిసిపోతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయి మనవాడి జీవితంలోకి వస్తే మనవాడు చాలా మంచిగా మారిపోతాడు. ఈ అమ్మాయి రూపాయి లేకుండానే ఇంత మంచిగా మన పెళ్లి రోజు జరిపించింది అంటే వాడి జీవితాన్ని కూడా చాలా మంచిగా చూసుకుంటుంది అని చెప్పి ఇద్దరూ కూడా ఇందుని అలాగే రాజుని ఒక్కటి చేయాలని చూస్తూ ఉంటారు. ఇక నందు కూడా ఇందు దగ్గరికి వచ్చి, అక్క నీకు తల్లిదండ్రులు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, నిజంగా మన అమ్మ నాన్న ఉంటే మన లైఫ్లో ఇంకొక రకంగా ఉండేవి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఇక ఇందుని చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా హ్యాపీ మూడ్లో భోజనాలన్నీ కంప్లీట్ చేసినాక కరెక్ట్గా ఇక డోర్ అయితే బెల్ అయితే కొడుతూ ఉంటాడు సాహో. సాహో నలుగురిని తీసుకుని వచ్చి ఇక హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి పెద్దగా లోపలికి రావడం రాజు, లక్కీ చూసి షాక్ అవుతారు. ఇక ఆ పక్కనే ఉన్న ఇక రాజు వాళ్ల నాన్న, ఏంట్రా నీ ఫ్రెండు, ఈరోజు నీ ఫ్రెండ్కి కూడా చెప్పావా అనగాని, చెప్పాను నాన్న అని చెప్పి భయంగా చూస్తూ ఉంటే, ఏంటి రాజ్, మీ నాన్నవాళ్ల పెళ్లిరోజుకి నన్ను పిలిచావు, సరే మరి కేక్ని కూడా తినిపించాలి కదా నేను అని చెప్పి కేక్ని తీసుకొచ్చి ఇక ఇద్దరికీ కట్ చేయించి ఇక హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి కేక్ని తినిపిస్తాడు సాహో. ఒక్కసారిగా పక్కనే ఉన్న లక్కీ, ఒరే మామ, వీడేదో ప్లాన్లో వచ్చాడు, భయమేస్తుందిరా అనగానే ఇద్దర్ని బయటికి తీసుకొస్తాడు. ఏంటి, కేక్ తీసుకొని వచ్చానని నన్ను తక్కువ అంచనా వేయకండి, ఆ కేక్లో ఏముందో తెలుసా అని చెప్పి అనగానే రాజ్ ఒక్కసారిగా, సాహో ఏంటి ఆ కేక్లో ఏముంది అని చెప్పి భయపడుతూ ఉంటే, అందులో నాకు నేను బిజినెస్ చేసే పౌడర్ని కలపలేదు, కానీ కలిపింది వేరే మందు, వితిన్ సెకండ్లో ఇద్దరూ కూడా కుప్పకొలిపోతారు అని చెప్పి అనగాని, ఎంత పని చేశావు, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్నని చంపాలని చూస్తావా అని చెప్పి రాజ్ కంగారు పడుతూ ఉంటే, ఇక అప్పుడు ఎలా ఉంది నేనిచ్చిన సర్ప్రైజ్, నువ్వు గనక నా డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మ మీ నాన్న చచ్చిపోతారు, కాని కేక్ ద్వారా కాదు, అదిగో అక్కడున్న కారు ద్వారా, నా సంగతి తెలుసుకదా, నేనిచ్చిన టైము తీరిపోయింది, నువ్వేమో మీ అమ్మ నాన్న పెళ్లి రోజని చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు, నా దగ్గర 10 లక్షల రూపాయలు పోయినాయి, నీవల్లే పోయాయి, పౌడరంతా వేస్ట్ చేశావు, ఆ 10 లక్షలు నాకింకాస్త ఎక్కువగా డబ్బులయ్యేవి, ఇప్పుడు గనక నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా డబ్బు నాకివ్వలేదంటే నేను ఏం చేస్తాను
చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దూరం నుంచి ఇందు అక్కడి నుంచి ఇక అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇందుని చూస్తూ ఉంటాడు రాజ్. ఇప్పుడున్న దారి మనకే దారి లేదు మామ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మనకు డబ్బులొస్తాయని తెచ్చాము కాని వాళ్లు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలిరా అని చెప్పు లక్కీ అయితే అంటూ ఉంటాడు. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఈ అమ్మాయి ద్వారా 10 లక్షల రూపాయలు తీసుకోవాలిరా, లేదంటే మొత్తానికే మోసమొస్తుంది. పద ఈ అమ్మాయిని తీసుకుని మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి రాజైతే ఇందు పద అని చెప్పి చేపట్టుకుంటాడు. హలో హలో ఏంటి ఎక్కడికి అని చెప్పి అనగానే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి పద అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే నందు వెంటనే కూడా ఇక అక్కడున్న సాహోని గమనిస్తుంది. వీడు వాడే అనుకుంటా. వీడి ఫోటోని ఎప్పుడో నాకు పోలీస్ స్టేషన్లో చూశానే. గుర్తుకొచ్చింది, వీడు సాహోనే అని చెప్పి ఇక వెనకాలే ఫాలో అవుతుంది. ఇక సాహో వెనకాల కార్లు వెనకాల నందు అయితే బయలుదేరి పోలీస్ బెటాలియన్తో సాహోని ఫాలో చేసి మొత్తం మీద వాడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటుంది. ఇక ఇందూని తీసుకుని ఇక ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారో అక్కడికి రాజు లక్కీ తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోతే ప్రయత్నంలో ఇందు ఏంటి ఏం చేస్తున్నారు, మీరేమైంది నీకు ఉన్న ఫలంగా, ఎందుకు చెమట్లు పడుతున్నాయి మీకు అని చెప్పి అనగాని, చూడు నీ గురించి మేము చాలా రిస్క్ చేయబోయాము. మా మనసులో నీమీద ఎలాంటి కోపం లేదు, కాని నిన్ను మాత్రం ఈరోజు మీ ఆంటీ వాళ్లకి ఫోన్ చేసి ఏదో రకంగా మాకు డబ్బులు కావాలి అని చెప్పి అనగానే ఇక దూరం నుంచి వాళ్ళ నాన్న వినేస్తాడు. ఒసే లక్ష్మి, వాడు చూశావా, ఆ అమ్మాయిని దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఈవెంట్ మేనేజర్ అన్నాడు, కాని కాదే అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇందు అయితే చూడు రాజ్, నువ్వు చెప్పినట్టుగా నేను అక్కడికి వస్తాను కాని ఇప్పుడెందుకంత అర్జెంటుగా అతను నిన్ను ఎందుకు అలాగా ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు అనగానే, ఏం వార్నింగ్ ఇస్తే నీకే, నువ్వు మా చేతిలో కిడ్నాప్ అయ్యావు. నిన్ను కిడ్నాప్ చేశామేమో. నువ్వేంటో ఇక్కడికి వచ్చి అందరి ముందు మంచి మార్కులు కొట్టేస్తున్నావు. మా నాన్న మా అమ్మ రిస్క్లో ఉన్నారు. పద మీ ఆంటీకి ఫోన్ చేస్తాను, మాట్లాడు మీ ఆంటీతో. మర్యాదగా డబ్బు తెచ్చి ఇచ్చారు, లేదంటే నన్ను చంపేస్తారు అని చెప్పి నువ్వు కూడా మాట్లాడు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఒక్కసారిగా వచ్చి వాళ్ళమ్మ ఒరే రాజ్ అని చెప్పి ఇక రాజు దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా లక్కీ ఒరే మామ దొరికేశాంరా అనగానే, ఏంటి ఏం చేస్తున్నారా, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారా ఏంట్రా మీరు, ఎక్కడ్నుంచి కిడ్నాప్ చేశారు, అమ్మా నువ్వు కిడ్నాప్ అయ్యావా అనగానే, అయ్యో ఆంటీ అది అనగానే, చాలురా, నీ గురించి ఇప్పుడే అనుకున్నాను. నువ్వు నా దగ్గర గాలిగా అటూ ఇటూ తిరుగుతున్నా నీ మనసు మంచిది అనుకున్నాను, కాని నువ్వు కిడ్నాప్లకు కూడా దిగజారిపోయావన్నమాట. అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తావని ఊహించలేరునా. ఇలాంటి పనులు చేస్తే నిన్ను నేను పెంచేదాన్నే కాదు అని చెప్పి వాళ్ళమ్మ చాలా గట్టిగా అంటుంది. ఆ మాటకి లక్కీ అలాగే రాజ్ ఇందు ముగ్గురు షాక్ అయిపోతారు. ఎవరైనా కనేదాన్నే అంటారు, పెంచడమేంటి అని చెప్పి లక్కీ అనుకుంటూ ఉంటే, అవును ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇక ఎక్కడో పడిపోయి కనపడ్డావు. అప్పుడు నీకు ఒక 8 ఏళ్లు ఉంటాయి. నీ జీవితంలో ఏం జరిగిందో తెలీదు కాని నువ్వు మాత్రం ఈరోజు ఒక మంచి అమ్మాయిని కిడ్నాప్ చేశావని అర్థమైంది. నువ్వు నా కడుపులో పుట్టనందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళమ్మ అనటం ఫ్లోలో అలా చెప్పేయడం అందరికీ కూడా షాక్కి గురిచేస్తుంది. ముఖ్యంగా రాజ్కి. వెంటనే వాళ్ళ నాన్న లక్ష్మి అని చెప్పి ఆపేస్తాడు. ఇక వెంటనే రాజ్కి అర్థమవుతుంది. ఇక వెంటనే ఇందు అది కాదా ఆంటీ, నిజానికి వీరు నన్ను కిడ్నాప్ చేస్తారు కాని నేను అనగానే, అంటే మేమనుకున్నట్టుగా వీడు లేడన్నమాట. వీడి జీవితంలో మంచి అనేది చెయ్యడా, ఎప్పుడూ ఇలాగే బ్రతికేస్తాడా, అసలు ఎందుకురా అమ్మాయిని కిడ్నాప్ ఎందుకు చేశావ్ అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటే అప్పుడు నందు వస్తుంది. హలో ఆగండి అంకుల్, ఎందుకు మీరు ఎక్కువగా ఆవేశపడుతున్నారు. నిజానికి మీ అబ్బాయి అనుకున్నంత మంచి చెడ్డవాడైతే కాలు. ఆ సాహోగాడు చాలా డేంజర్వాడు. పౌడర్ బిజినెస్ అని చెప్పి పిల్లలకి పెద్దవాళ్లకి అందరికీ కూడా మత్తుమందులకి అలవాటు చేసే పౌడర్ని అమ్ముతున్నాడు. ఆ మందుని మీ అబ్బాయి కింద పడేసి వాడికి నష్టం కలిగించాడని వాడప్పట్నుంచి మీ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందులో భాగమే ఈ కిడ్నాప్ నాటకం. అయినా మీరు కాస్త కుదురుగా ఆలోచించండి. ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఇలా ఇంట్లో ఫ్రీగా తిరుగుతారా అని చెప్పి అంటుంది నందు. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగాని, అంకుల్ మా అక్క నిజానికి కిడ్నాప్ అవడం నిజమే కాని తన ఇష్టప్రకారమే ఇక్కడుంది అని చెప్పి నిజం చెప్తుంది. ఇందు వెంటనే అవునంకుల్, మీ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేసింది నిజమే కాని నాకు నేనొస్తేనే చేశారు. నాకు వీళ్లంటే ఫస్ట్లో కోపముండేది, చాలా చిరాకుండేది. కాని వీళ్ల మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. వీళ్లు నన్ను కిడ్నాప్ చేశారు గాని వాళ్లకు తెలియని నిజమేంటంటే నేనే వాళ్ల దగ్గర ఉంటున్నానని. నా జీవితంలో నేను వీళ్ల హెల్ప్ తీసుకుని నా పనులని గడిపించుకోవాలని, మార్గాలను వెతుక్కోవాలని వీళ్లతో ఉన్నాను. కాని ఇప్పుడే తెలిసింది
రాజ్కి ఆ సాహు అనేవాడు మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి లక్షల రూపాయల కోసం నాటకం ఆడాడని ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇందు చెప్తుంది. ఇందు మాటలు నందు మాటలు విని ఇక రాజ్ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. నాన్న, రాజ్ ఇప్పటి వరకు నీ గురించి ఏదో అనుకున్నాంరా, మమ్మల్ని క్షమించరా అని చెప్పి అడుగుతూ ఉంటే రాజ్ చాలా ఎమోషనల్ అయిపోయి నాన్న అని చెప్పి ఇక గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఇంతకీ ఆ సాహో పని ఏం జరిగింది అని చెప్పి ఇందు అనగానే, అక్క నువ్వు చెప్పావు కదా అతన్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందని, నువ్వు చెప్పావని ఫాలో అవుతూ వెళ్లాను. వాడు చాలా పెద్ద స్మగ్లర్. వాడిని పట్టించాలని పోలీసులు ఎప్పటినుంచో తిరుగుతున్నారు. లక్కీగా వాడు ఈరోజు చేతికి చిక్కాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి వస్తున్నాను. వాడింకెప్పటికీ బయటికి రాలేడు అని చెప్పి అనగానే రాజ్, లక్ష్మి అందరూ కూడా సంతోషపడతారు. ఇక అంతా సద్దంబడిగా అయిపోయింది. నా కొడుకు బ్లాక్మెయిల్కి దిగాడు అంటే ఏందా అనుకున్నాను. నువ్వు మా అందరి గురించి ఆలోచించావురా అని చెప్పి రాజ్ గురించి తల్లిదండ్రులు అర్థం చేసుకుని, అమ్మా నువ్వు ఈవెంట్ మేనేజర్వి కాదు కాని నీ తెలివి ఇంత మంచిగా ఉంది. మరి నీకు నువ్వే కిడ్నాప్ అయ్యి ఇక్కడికి రావడమేంటమ్మా అని చెప్పి ఇక లక్ష్మి అడుగుతుంది. అది అని చెప్పి తలదించుకుంటుంది. తను చెప్పదు. అమ్మా చెప్పదు. తన కష్టనష్టాలు తనకు తానే చెప్తుందేమో అని వెయిట్ చేశాను. తను మనం అనుకున్నట్టు ఈవెంట్ మేనేజర్ కాదండి. తను చాలా కోటీశ్వరరాలు. దుగ్గిరాల ఇంట్లో ఉన్న ఆ దుగ్గిరాల నిలయానికి ఒకే ఒక్క వారసురాలు అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది లక్ష్మి. ఏంటమ్మా దుగ్గిరాల వారసురాలివా నువ్వు అనగానే, అవునా ఆంటీ అని చెప్పి ఇందు అంటుంది. అంటే అక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దుగ్గిరాల వీళ్లకు సంబంధించిన అమ్మాయివేనా అనగానే, అవునా ఆంటీ అనగానే, అదేంటి లక్ష్మి అలా అడుగుతున్నావు? దుగ్గిరాల నిలయవంటే నువ్వెందుకలా ఎమోషనల్ అయిపోతున్నావు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఎందుకంత ఇదిగా ఆరాటంగా ఉన్నావు అనగానే, ఏవండి ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటున్నాను కదా, నా జీవితంలో ఒకే ఒక్కసారి ఒక పెద్ద విషయం జరిగింది. నిజానికి నేను ఒంట్లో బాగోక చాలా హెల్త్ ఇష్యూ వల్ల నడి రోడ్డు మీద పడిపోయాను హైదరాబాద్లో. అప్పుడు నన్ను దుగ్గిరాల నిలయం వాళ్ళు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు నాకు సహాయం చేశారని, నా ప్రాణాలు కాపాడారని, అలాగే ఈరోజు మన వెంకి మన కడుపున పుట్టి ఈ రకంగా పెరిగాడని, వీటన్నిటికీ కారణం వాళ్లే అని చెప్పాను కదా అనగానే, అంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, దుగ్గిరాల ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్లు. వాళ్లకంటూ మంచి గుర్తింపు ఉందండి. కాని వాళ్లని ఎప్పుడూ దగ్గర నుండి చూడలేదు. వాళ్ల ఇంటి పేరు మాత్రం నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆ ఇంటి అమ్మాయి కావ్య. కావ్య నాకు రక్తదానం కూడా చేసింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాకైపోతుంది. ఇక ఇందు కావ్య అంటే మా అమ్మని అని చెప్పి అనగానే రాజు వెంటనే, కావ్య అంటే మీ అమ్మగారా? స్వరాజంటే ఎవరు అనగానే రాజు వెంటనే, స్వరాజ్ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అనగానే, స్వరాజ్ మా నాన్నగారు అని చెప్పి ఇందు అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న లక్కీ, చూడండి ఇందుగారు, మీరు అంత పెద్ద కుటుంబంలో పుట్టారు, అంత మంచి కుటుంబంలో ఉన్నారు. కాని మీకు మీరే కిడ్నాప్ అవ్వడమేంటి? మా రాజు విషయంలో మాకు హెల్ప్ చేశారు. ఈ రోజుకి చాలా పెద్ద గండాన్ని గెట్టింగిచ్చారు. మీ లైఫ్లో ఏదో జరిగింది చెప్పచ్చుగదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందు, నా లైఫ్లో ఏం జరిగిందో నేను ఎవరికీ చెప్పలేను, దయచేసి నన్నేమీ అడగకండి అనగానే ఇక రాజు వెంటనే, సారీ ఇందు, నీకు నువ్వుగా చెప్పేవరకు నేను నీకు ఎలాంటి విషయమూ అడగను. కాని నీకంటూ ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు మీ ఇంట్లో దించేస్తాను. పద, నేనిప్పటికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా బాధపెట్టాను. పద, మీ ఇంటికి తీసుకొని వెళ్తాను అనగానే నందు వెంటనే, ఆగాగురాజ్, అక్క ఇక్కడ ఉండాల్సింది, ఇక్కడ తను ఎప్పటివరకు ఉండాలో అక్కడి వరకు ఉంటుంది. నువ్వు ఎప్పుడు అక్కడ దించాలో అప్పుడు దించొచ్చు. అప్పటివరకు దయచేసి ఏమీ అడగద్దు అని చెప్పి నందు ఇందు అయితే రాజ్కి చెప్పడం జరుగుతుంది. ఇక ఆ రకంగా ఇక్కడ ఉంటే రేఖకి ఒక అతని నుంచి కాలొస్తుంది. రేఖా మేడం, మీ అమ్మాయి ఎక్కడో లేదు, బస్తీలో కనబడింది. తను అక్కడ వాళ్ల ఇంట్లో హాయిగా ఉంది. తను కిడ్నాప్ చేసింది కూడా ఆ బస్తీల్లో కుర్రుళ్లే. మీరు అన్నట్టు తను ఇప్పుడు అక్కడే ఉంది. మీరు వచ్చి వెంటనే తనని తీసుకొని వెళ్ళండి అని చెప్పి కాల్ చేస్తాడు. ఇక వెంటనే రేఖ, వెంటనే వదినా, ఆ ఇందు ఎక్కడ ఉందో తెలిసింది. ఇంకొక విషయమేంటంటే అది కిడ్నాప్ అవ్వలేదంట, తనకు తనే ఇల్లు వదిలి కిడ్నాప్ అయినాగా డ్రామా చేస్తుంది. ఆ సంగతి స్వాతి ద్వారా తెలిసింది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఇందుని తీసుకొని వస్తాను అని చెప్పి ఇక మొత్తం మీద 2 వ్యక్తులని పంపించి ఇందునని అయితే ఇక ఆ ప్లేస్ నుంచి ఎవరూ లేని టైంలో తీసుకొని వచ్చేస్తుంది. ఇక రేఖ అయితే రేఖని ఇంటికి తీసుకొని వచ్చినాక ఇందు కళ్ళు తెరుస్తుంది. ఇంట్లో ఇక ఒకవైపు సుభాష్ని ఒకవైపు అపర్ణని కట్టేస్తారు. ఇక సుభాష్ అపర్ణ ఇద్దరూ కూడా జాలిగా కనబడుతూ ఉంటారు. హే ముసలోడా, నోరు మూసుకో, నీ మనవరాలు ఎక్కడికో వెళ్ళిపోయింది. మామీద కంప్లైంట్ పెడతాను అంటావా? పోలీసులకి అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాను అంటావా? ఇప్పుడు ఏమంటావ్? మీ ఇద్దరూ కావాలని ఈ ఇందుని కరెక్టుగా సంతకం పెట్టించే టైంలో బయటికి పంపించారు. ఇదంతా నాకు తెలిసిపోయింది అనగానే ఇందు వెంటనే, అయ్యయ్యో ఆంటీ,
వాళ్లకేమీ తెలీదు ఆంటీ. నిజానికి నేనే వెళ్ళిపోయాను. దయచేసి నాన్నమ్మని తాతయ్యని వదిలిపెట్టు ఆంటీ అనగానే, హే నీకు అంత సీన్ లేదు. నువ్వు మొన్నటివరకు పిల్లిగా ఇంట్లో ఉంటే ఏంటా అనుకున్నాను. కాని మా అమ్మని కళ్ళు కప్పే ఆ రాజనే వ్యక్తితో బయటికి వెళ్తావా? అసలు ఏమనుకుంటున్నావే? ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు? నీ తల్లిదండ్రులు ఎప్పుడో చచ్చిపోయారు. వాళ్లని చంపింది కూడా మా అమ్మే. అలాగే నీ ఇంటి కుటుంబాన్నందరినీ బాంబ్లాస్ట్లో సర్వనాశనం చేసింది. ఇప్పుడు నీకున్న ఒకే ఒక్క దిక్కు నాన్నమ్మ తాతయ్య. వాళ్లను కూడా చంపేస్తాను. చంపకుండా ఉండాలంటే మర్యాదగా సంతకం పెట్టు, లేదంటేనా అని చెప్పి ఇక సుభాష్ని ఇక వీల్చైర్ నుంచి మేడమీద నుంచి పడేస్తామని బెదిరిస్తూ ఉంటారు రేఖ అలాగే భ్రమరంబ. ఇక రేఖా భ్రమరంబ అలా బెదిరిస్తూ ఉంటే ఇక్కడ చూస్తే ఇక ఇందు కనిపించట్లేదని ఇక రాజ్ మొత్తం చూస్తాడు. రాజ్కి ఇందు ఉన్నంతవరకు అర్థం కాదు. ఇందు ఎప్పుడైతే రాజ్ దగ్గర్నుంచి దూరమవుతుందో చాలా ఎమోషనల్ అయిపోతాడు. నందు, నువ్వు పోలీసువే కదా? ఇందు ఇక్కడ్నుంచి కనపడకుండా వెళ్ళిపోయింది. అసలెక్కడికి వెళ్ళిందో ఏమో, భయమేస్తుంది. దయచేసి ఇందు ఎక్కడుందో చెప్తావా అనగానే, నేనదే చూస్తున్నానక్కా. ఎక్కడికి వెళ్ళుంటుందక్కా? అక్కకంటూ ఎవరున్నారని వెళ్తుంది? అక్కకు అక్కే ఇక్కడి వరకే, ఇప్పుడే ఉంది అని చెప్పి ఇక మొత్తం చూస్తూ ఉంటే ఇక రాజ్ అయితే నందుకి ఇందు గురించి చెప్పు. ఇందు జీవితంలో ఎవరైనా శత్రువులున్నారేమో అనగానే, ఎవరూ శత్రువులు లేరు. మా అక్క మనసు చాలా మంచిది. తనకంటూ శత్రువు ఒకే ఒక్క ఆమ, అది కూడా రేఖ ఆంటీ. తన లైఫ్కి నా లైఫ్కి చాలా పెద్ద ముడి పడింది. నిజానికి ఇందు నాకు అక్క కాదు, నాకు నిజంగా సొంత అక్క. మేమిద్దరమూ కూడా అక్క చెల్లెలం, ఆ ఇంట్లో వాళ్లమే అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, హా, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. మా అక్క విషయంలో నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. రేఖ ఆంటీనే ఏదో చేసి ఉండొచ్చు, లేదంటే అక్క ఎక్కడికి వెళ్లదు. తను ఎక్కడున్నా కనిపెట్టి నేను తీసుకొని వస్తాను అనగానే రాజ్ వెంటనే, నాకెందుకో అనుమానంగా ఉంది. తను ఎక్కడికి తీసుకెళ్లినా ఇంటికే తీసుకెళ్తుందని అనగానే, సరే పదా అని చెప్పి రేఖా ఇంటికి తీసుకెళ్లిందన్న విషయం తెలుసుకోవడం కోసం ఇక రాజ్ అలాగే లక్కీ, నందు ముగ్గురూ వెళ్తారు. ఎవ్వరూ లేరు ఇంటి దగ్గర. ఎవ్వరూ లేరని చెప్పి మొత్తం చెక్ చేసుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటారు. ఇక్కడ మిస్ అయిపోయింది, అక్కడ కనిపించట్లేదు అని చెప్పి రాజ్ అలాగే నందు అనుకుంటూ ఉంటే నందుకి ఇమ్మీడియట్లీగా పోలీస్ స్టేషన్ నుంచి కాలొస్తుంది. నేనిప్పుడే వెళ్తున్నాను అని చెప్పి నందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. రాజ్ లక్కీ, ఎక్కడికి వెళ్ళిందిరా అమ్మాయి? ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది. అలాంటి అమ్మాయి ఈరోజు కనిపించట్లేదు. కిడ్నాప్ అయ్యి ఇల్లు వదిలి వచ్చేసింది. కాని మనమీద నమ్మకంతో మన దగ్గర ఉంది మామ. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏమోరా అని చెప్పి లక్కీ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే నందు, సారీ, ఇందు మాటలు వినిపిస్తాయి. ఆంటీ, మీకు దండం పెడతాను. తాతని ఏమీ చేయకండి. మీరు చెప్పిన చోటే సంతకం పెడతాను. ఇవ్వండి ఆంటీ అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక పెన్ను తీసుకోబోతుంది. ఏంటే, చదువులేని ముద్దా, నువ్వు సంతకం పెడతావా? వేలిముద్ర వెయ్యి అని చెప్పి వేలిముద్ర వేయిస్తుంది. వేలిముద్ర వేసేస్తుంది ఇందు. ఇంతలోనే రాజ్ లక్కీ ఇద్దరూ కూడా లోపలికి వస్తారు. ఏ నందు, ఇందు ఇందు అని చెప్పి రాజ్ దగ్గరికి రాగానే రాజ్ అని చెప్పి ఇక ఇందు బాధపడుతూ ఉంటే వెంటనే, ఏంటే ఎమోషనల్గా ఫీలవుతున్నావ్? కొంపతీసి వాణ్ణి ప్రేమిస్తున్నావా? వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి ₹1,00,00,000 నిన్ను వాడు కిడ్నాప్ చేశాడు. వాడొక పెద్ద వేస్ట్ అని చెప్పి అనగానే అపర్ణ దూరం నుంచి రాజ్ని చూస్తుంది. వీడు అచ్చం నా కొడుకు రాజ్లాగే ఉన్నాడు. నాన్న, రాజ్ అని చెప్పి అనగానే వెంటనే, వీడు రాజ్ కాదు, వీడొక బస్తీవాడు. వీడు నీ కొడుకులా ఉన్నాడని నీ కూతురు కొడుకనుకుంటున్నావా ఏంటి అనగానే రేఖ, వాడు నా మనవడే. వాడు నా మనవడు. నా కూతురు కొడుకే. నా కొడుకు పోలికలతో ఉన్న నా రాజేవాడు అని చెప్పి, నాన్నరాజ్, నాన్నరాజ్, నేనురా నీ అమ్మమ్మని అంటూ ఉంటే, ఏం నాన్నమ్మా, ఏం మాట్లాడుతున్నావ్ అనగానే, ఎప్పటివరకు నీ తండ్రిని నువ్వు చూడలేదు. నీ తండ్రి అచ్చుగుద్దినట్టు ఇతనిలాగే ఉంటాడు. వాడెవరో కాదు, నీకు బావ అనగానే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే అక్కడున్న రేఖ గమనించి, మీ బంధుత్వాలు బంధువరసలు నాకెందుకు? మీరు ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్లలేరు. ఇక్కడే ఈ హాల్లోనే మిమ్మల్నందరికీ కూడా స్వస్తి పలుకుతాను. ఇక ఆస్తి నా చేతికి వచ్చింది అని చెప్పి చాలా ఎర్రవీగుతూ ఉంటే ఇక అప్పుడే నందు, ఆగండి ఆంటీ, మీరు అప్పుడే వెర్రవీగితే ఎలాగా అని చెప్పి గొంతు వినబడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే నందు ఫుల్గా పోలీసాఫీసర్ గెటప్లో వచ్చి, హెలో, ఆస్తి నీకెందుకొస్తుంది? ఈ ఆస్తి నాది, మా అక్కది అనగానే, ఏటి నీదా, ఏం మాట్లాడుతున్నావ్ అని చెప్పి బ్రహ్మరంబ అనగానే చేసి చంప పగలకొడుతుంది.
నువ్వు ఈ ఇంటికి వచ్చిన బంధువ్వి, బంధువులా ఉండు. ఈ ఇంట్లో అసలు వారసురాలు ఇందు అక్క. నేను నందనా నందుని. ఇదిగో ఈ చెయ్యి కురితే నేను నందనని తెలుస్తుంది. దీనిమీద కదా నువ్వు వాత పెట్టావు చిన్నప్పుడు అనగానే అమ్మ నందు అని చెప్పి అపర్ణ సుభాష్ అనగానే నన్ను క్షమించాలి నాన్నమ్మ తాతయ్య. నేను మీకు అబద్ధం చెప్పాను. ఈ ఇంటికి వచ్చిన మరుక్షణమే నిజం చెప్పాలనుకున్నాను. కాని ఈవిడ నన్ను పోలీసాఫీసర్ అవ్వకుండా అడ్డుపడుతుందని నిజాన్ని దాచాను. కాని ఈరోజు పోలీసాఫీసర్గానే వచ్చాను అనగానే ఇందు వెంటనే నందన అని చెప్పి హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోతుంది. హే, నువ్వు పోలీసాఫీసర్వా అయ్యావు, కాని ఈ రేఖ ఆస్తి మొత్తం కూడా తీసుకుపోయింది. ఇక నువ్వు పోలీసైనా ఏమీ చెయ్యలేవు అనగానే హెలో పిచ్చి రేఖ ఆంటీ, నువ్వు ఆస్తి కోసం నా చేత వేలుముద్ర వేయించావు. ఇక్కడే తెలుస్తుంది ఆస్తి ఇంకా నీ చేతికి రాలేదని అని చెప్పి ఇందు అంటుంది. ఏం మాట్లాడుతున్నావే? ఈ వేలు నీ వేలు, దీంతో వేసింది నీ ముద్రే అనగానే అవును, ఈ వేలు నా వేలే, వేసిన ముద్ర నేనే. కాని నేనేమి చదువులేనిదాన్ని కాదు కదా, నేను డిగ్రీ చదువుతున్నాను, కాలేజీ టాపర్ని. అయినా నువ్వు నాకు చదువు సంధ్య ఇంట్లో ఉన్నప్పుడు చెప్పకపోతే నేను చదువుకోలేననుకున్నావా అనగానే వెంటనే అక్కడే ఉన్న అపర్ణ సభాష్ ఇందు, ఈ రోజుకి ఈ రేఖకి కరెక్ట్గా సమాధానం చెప్పావు. చూడు రేఖ, నువ్వు నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టావు, నా భర్తని చంపాలని ప్రయత్నించావు. కాని నాకు నా మనవరాలు